సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు, కేంద్రం చేస్తున్న అభివృద్ధిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ దగ్గర చర్చిద్దామా అని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం 13 లక్షల కోట్లు ఇచ్చిందని, రేవంత్ రెడ్డి లేఖల పేరుతో ప్రజల్లో తప్పుదో పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ఇప్పటికే లేఖ రాశారని అన్నారు. అబద్దాల హామీలతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని అంటున్న టీబీజేపీ చీఫ్ రామచంద్రరావుతో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలుపై రాహుల్ గాంధీతో చర్చించేందుకు అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు నిన్న లేఖ రాయడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు అధ్యక్షులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న ఇచ్చినటువంటి లేఖ సారాంశం ఏంది? దానిపైన ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒకటండి, ముఖ్యమంత్రి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పోస్టు, ఏ క్యాబినెట్ మినిస్టర్ కూడా అపాయింట్మెంట్ ఆయన తీసుకొని కలవచ్చు. ఇస్తారా ఇయ్యరా, ఎప్పుడు ఇస్తారు ఏంటంటే తప్పకుండా ఇస్తారు. వాళ్ళ వీలు బట్టి ఉండేది, అందరు బిజీలో ఉంటారు, టూర్ చేస్తుంటారు. కాబట్టి ఇప్పటికే అశ్విని వైష్ణవ్ గారిని 3 సార్లు కలిశారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు కొత్తగా కిషన్ రెడ్డి గారి యొక్క పర్మిషన్ ఏమవసరం, ఆయన ఎందుకు ఇవ్వాలి అపాయింట్మెంట్? మీరు కలిశారు కదా, మీరు తీసుకోవచ్చు కదా మరి కిషన్ రెడ్డి గారిని. సరే, కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ డెవలప్మెంట్ కిషన్ రెడ్డి గారు మేము చాలాసార్లు అందరు మంత్రులు కలిసినాం. అండ్ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి 13 లక్షల కోట్ల దాకా ఈరోజు తెలంగాణకు వచ్చినాయి, లేదని కాదు. మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టడానికి ఆయన ఒక లెటర్ రాశాడు. నేను రాశాను కూడా, ఏమని, నాకు రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇప్పియండి, ఎందుకంటే మీరు గద్దె ఎక్కింది ఈరోజు బికాజ్ ఆఫ్ ఫాల్స్ ప్రామిసెస్. రాహుల్ గాంధీ గారు వచ్చి వరంగల్లో, తర్వాత చేవళ్లలో, కామారెడ్డిలో, ఎక్కడెక్కడ అన్నీ కూడా డిక్లరేషన్ పేరు మీద యువకుల్ని, బీసీలని, ఎస్సీలని, మహిళల్ని, యుద్ధాదులని అందరూ మోసం చేస్తాడు. ఫ్రీ రియంబర్స్మెంట్ లేదు, ఉద్యోగాలు నోటిఫికేషన్ లేవు, జాబ్ క్యాలెండర్ లేదు. 2.5 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టే నేను తెలంగాణ ప్రజల పక్షాన రాహుల్ గాంధీ గారిని అడగదలుచుకున్నాను, మీరు చేసినటువంటి ఒక వాగ్దానాలు ఏమైంది అది నేను అడగదలుచుకున్నాను. ముఖ్యంగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో 3 ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలపైన మోడీ గారి అపాయింట్మెంట్ మాకు అవకాశం కల్పించండి, మోడీ గారిని కలిసిన తర్వాత మేము కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పిస్తాం, మేము కూడా కల్పిస్తామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. మహేష్ గౌడ్ గారు వారికి బహుశా వారు మా ఒక పనితీరు చూడనట్టుంది. మా మేనిఫెస్టోలో మేము పెట్టినటువంటి ప్రతిదీ కూడా మేము పూర్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశం ఆర్థికంగా 4వ స్థానంలో, ప్రపంచంలో అతివేగంగా పెరుగుతున్న దేశం ఇది. 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. ఈరోజు మేము చెప్తాం, మీ తెలంగాణలో ఏం చేశారు? అప్పుల రాష్ట్రం కింద మార్చారు. 5 లక్షల కోట్ల రూపాయలు ప్రజలపైన భారం పెడుతున్నారు మీరు. కాబట్టి మేము ఫస్ట్ మాకు అది. రెండోది, మా ఒక ఏదైతే మేనిఫెస్టోలో ఆర్టికల్ 370 తీసేయనుంది, మేము తీసేసినాం. ఈరోజు 80 కోట్ల మందికి ఈ దేశంలో ఈరోజు ఉచితంగా 5 కిలోల బియ్యం కానీ గోధుమలు కానీ మేము ఇస్తున్నాం, మీరు ఇవ్వట్లే. అది మా ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత మేము ఇచ్చిన ఎఫ్సిఐ నుంచి మేము రీఎంబర్స్మెంట్ చేసి మీకు ఇస్తున్నాం, అది మేము చేస్తున్నాం. మీరేం చేశారో అడుగుతున్నాను నేను. మేము చేసిన చాలా ఉన్నాయి. మీరేదో రిటారిక్లో మాట్లాడినటువంటి 15 లక్షలు బ్యాంకులో ఏమైంది, అదేమైంది, ఇవన్నీ అవి పొలిటికల్ డిబేట్స్ కావాలి. వాస్తవానికి ప్రజలకు నరేంద్ర మోదీ గారు ఈ 3 తరాల్లో కూడా వారు చేసినటువంటి ఒక పనిలో ప్రజలు మెచ్చి 3వసారి ఈరోజు భారతీయ జనతా పార్టీకి అధికారులు ఇచ్చారు. సెంటర్లోనే కాదు, అనేక రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ పరిపాలన వచ్చింది. బెంగాల్, మహారాష్ట్ర, ఒరిస్సా లాంటి ప్లేసెస్లో కూడా బీజేపీ గెలవడం జరిగింది. కాబట్టి ప్రజలు ఈరోజు బీజేపీని ఎన్నుకుంటున్నారు, కాంగ్రెస్ని వాళ్ళందరూ ఓడిస్తున్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే దిశలో ఈరోజు దేశం పోతుంది. కానీ మహేష్ గౌడ్ గారు మాట్లాడిన మాటలు కూడా వారి విముక్తి కోసమే మాట్లాడుతూ ఉన్నారు. సార్, ముఖ్యంగా బీజేపీ 12 సంవత్సరాల పాటు చేసినటువంటి అభివృద్ధి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి పైన చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము, మీరు సిద్ధమా అని చెప్పి ఛాలెంజ్ చేశారు. మీరు సిద్ధం, నేనే చెప్పాను కదా రేవంత్ రెడ్డి గారితో. సెక్రటరియట్ ముందు 2 కుర్చీలు వేసుకుందాం, మీరు కుర్చీలు కూర్చొని, నేనో కుర్చీలు కూర్చొని మీడియా ముందు చర్చిస్తాం. ఈ రాష్ట్రానికి మీ డెవలప్మెంట్ భాగం మాది కాదా? నేను చెప్పిన జాతీయ రహదారులు ఇచ్చింది మేము కాదా? మీ యొక్క స్టేట్ హైవేస్ ఏ విధంగా చూడండి గుర్తుకలతోనే ఉన్నాయి. ఈరోజు స్మార్ట్ సిటీలు, అమృత్ సిటీలు ఇచ్చింది మేము కాదా? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది మేము కాదా? తరలించింది మీరు కాదా? జహీరాబాద్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇచ్చింది మీరు కాదు కదా? రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ఇచ్చింది మీరు కాదు కదా? వరంగల్లో టెక్స్టైల్ పార్క్ ఇచ్చింది మేము, ఎయిమ్స్ తెచ్చింది మేము, వరంగల్ ఎయిర్పోర్ట్ పర్మిషన్ ఇచ్చింది మేము, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేస్తుంది మేము. మీరేం చేశారు? ఒక్క మాట చెప్పండి.
స్కూళ్ళకు విద్యార్థులకు డ్రెస్సులు ఇవ్వలేదు, పుస్తకాలు ఇవ్వట్లేదు, ఫీ రీఎంబర్స్మెంట్లు ఇవ్వట్లేదు, స్కాలర్షిప్ సరిగ్గా రావట్లేదు, టీచర్స్ అపాయింట్మెంట్ లేవు, లెక్చర్స్ అపాయింట్మెంట్ లేవు. కాబట్టి డెఫినెట్గా మేము సిద్ధంగా ఉన్నాం. సార్, ఫైనల్గా నితిన్ నబీన్ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది? రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాలు ఎక్కడ జరగబోతున్నాయి? దాని ఎజెండా ఎట్లా ఉండబోతుంది? నితిన్ నవీన్ గారు మొట్టమొదటిసారిగా మన రాష్ట్రానికి ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత వస్తూ ఉన్నారు. రాష్ట్ర కార్యవర్గం కూడా మొన్ననే ఏర్పడింది, దానికి వారు ఉద్దేశించి మాట్లాడతారు. దానికన్నా ముందు కొన్ని కార్యక్రమాలు హైదరాబాద్ కార్యకర్తలతో, బూత్ ప్రెసిడెంట్లతో, వరంగల్ బూత్ ప్రెసిడెంట్స్తో ఇవి సమావేశాలు ఉంటాయి, ఈ రెండు సపరేట్గా. అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఉంటాయి. వారు కొంతమంది యువకులతో, విద్యార్థులతో కలుస్తారు. తర్వాత వారు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నాయకులతో, ఎంపీ ఎమ్మెల్యేస్తో వాళ్ళతో కూడా కలుస్తారు. ఇది ఈ 3 రోజులు వారి యొక్క పర్యటనలో కొన్ని ప్రముఖమైన అంశాలు. తర్వాత మళ్ళీ ఎవరితో ఏమి చర్చిస్తారు ఏంటనేది వారు వచ్చిన తర్వాత మాకు ఆ ఎజెండా తెలుస్తుంది. ఇది మనం మొత్తానికి చూసుకుంటే నిన్న రాసినటువంటి బహిరంగ లేఖతో పాటు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో సీఎం రేవంత్ రెడ్డికి డైరెక్ట్గా ఛాలెంజ్ చేశారు. సెక్రటరియట్ దగ్గర 2 కుర్చీలు వేసుకుందాం, తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చినటువంటి అభివృద్ధి నిధులకు సంబంధించినటువంటి అంశం పైన చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధమా అంటూ కూడా ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో నాగేంద్ర.